అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం ఖురాన్ అనేది పుస్తక రూపం ఎలా దాల్చిందన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఖురాన్ యొక్క అవతరణ అనేది 23 సంవత్సరాల కాలంలో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఖురాన్ అనేది 14వ ఏట అవతరణలో ఉండగా హజరత్ ఆయిషా గారికి 9 ఏళ్ల వయసులో ప్రవక్త గారి ఇంట కాలు మోపడం అన్నది జరిగింది. అంటే హజరత్ ఆయిషా గారు బాల్యంలో ఉండంగానే ఖురాన్ యొక్క అవతరణ అనేది చాలా వరకు జరిగిపోయింది. హజరత్ ఆయిషా గారు ప్రవక్త గారితో 10 సంవత్సరాలు గడపడం అన్నది జరిగింది. అయితే హజరత్ ఆయిషా గారు చాలా తెలివిగల మహిళ అయినందువల్ల ఆమె చిన్న వయసులోనే ఖురాన్ యొక్క భావాన్ని చాలా వరకు అర్థం చేసుకోవడం జరిగింది. రోజు ప్రవక్త గారు ఒకరోజు కూడా నాగా లేకుండా హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లా అన్హా గారి ఇంటికి వస్తూ ఉండేవారు. అక్కడ హజరత్ అబూబకర్ సిద్దిక్ గారు ఆయన నివాసంలోని ఒక గదిని నమాజ్ కోసమని మస్జిద్ లాగా కేటాయించడం జరిగింది. ఆ గదిలో ప్రవక్త గారు ఖురాన్ యొక్క పారాయణం చేస్తూ ఉండేవారు. అది హజరత్ ఆయిషా గారు ఆ ఖురాన్ యొక్క భావాలను ఆమె అర్థం చేసుకుంటూ ఖురాన్ని ఉదహరిస్తూ ఉండేవారు. కొన్ని ఖురాన్ అంశాలను హజరత్ ఆయిషా గారు నేర్చుకోవడం అన్నది జరిగింది. వారి సంగతి చూసుకోవడానికి సిసలైన ఘడియ ప్రళయ దినం. ఆ దినం అనేది ఎంతో కఠినమైనది, ఎంతో చేదైనది. ఈ ఆయత్ అనేది అవతరించినప్పుడు నేను చిన్న వయస్కురాల్ని, నేను ఆడుకుంటూ ఉన్నాను అని హజరత్ ఆయిషా గారు తెలిపారు. నాకు 13-14 ఏళ్ల వయసుకి ఖురాన్ అనేది అంతగా కంఠస్థం కాలేదు. నేను పిన్న వయస్కురాలైనందువల్ల నేను అంతగా కంఠస్థం చేయలేకపోయానని చెప్తూ ఉండేవారు. కానీ ఖురాన్లోని కొన్ని అంశాలను హజరత్ ఆయిషా గారు తెలియజేస్తూ ఉండేవారు. ప్రవక్త గారు పరమపదించే నాటికి ఖురాన్ అనేది పుస్తక రూపం దాల్చలేదు. అయితే హజరత్ అబూబకర్ సిద్దిక్ గారి హయాంలో ఖురాన్ అనేది ఖురాన్ యొక్క ఆయత్లు కాగితంపై సంకలనపరచడం అనేది జరిగింది. ఆయన్ని చూసి మిగతా సహబాలు ప్రతిరోజు పఠించుకోవడానికి వీలుగా వాళ్ళు కూడా సంకలనపరచుకోవడానికి మొదలుపెట్టారు. అయితే ఖురాన్లోని సూరాలు ఏది ముందు ఏది వెనుక వచ్చాయో అన్న విషయాల్లో వారికి కొంత భేదాభిప్రాయం అనేది ఉండేది. అబూ యూనుస్ అనే ఆయన హజరత్ ఆయిషా గారి బానిసల్లో ఒకరు, అబూ యూనుస్ అనే వ్యక్తి. అయితే ఆయనకు చాలా చక్కటి దస్తూరి కళ అనేది, వ్రాతపూర్వకంగా దస్తూరి కళ అనేది ఆయన వద్ద ఉంది. అంటే చాలా బాగా ఆయన రాస్తూ ఉండేవారు. అయితే హజరత్ ఆయిషా గారు కూడా ఆమె యొక్క ఖురాన్ ప్రతిని ఆయన చేత రాయించడం అన్నది జరిగింది. అప్పట్లో ఖురాన్ యొక్క ఆయత్లు, సూరాలు ముందు వెనక, ఏది ముందు ఏది వెనుక అనే విషయాల్లో కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి. అయితే ఇరాక్కు చెందినటువంటి ఒక వ్యక్తి హజరత్ ఆయిషా గారి వద్దకు వచ్చి, మీ ఖురాన్ నన్ను కాస్త చూడనిస్తారా అని అభ్యర్థించారు. అప్పుడు హజరత్ ఆయిషా గారు దానికి గల కారణాన్ని అడగగా, మా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఖురాన్ను పుస్తక రూపంలో పఠించలేదు అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు హజరత్ ఆయిషా గారు, ఏది ఏమైనా కూడా ఖురాన్ సూరాలు ఏది ముందున్నా ఏది వెనకాలన్నా వచ్చిన నష్టం ఏమీ లేదు అని చెప్తూ ఆమె యొక్క ఖురాన్లోని సూరాలు మొదటి ఆయత్ను చెప్తూ ఆయన చేత రాయించడం అన్నది జరిగింది. ఏ ఒక్క ఆయత్ ఆమెకు అర్థం కాకపోయినా కూడా ప్రవక్త గారిని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. కొన్ని హదీసుల్లో మనం చూసినట్లయితే ప్రవక్త గారిని హజరత్ ఆయిషా గారు ఆయత్లను గురించి ప్రశ్నిస్తూ ఉండటం మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అయితే ప్రవక్త గారి భార్యల కోసం అనేది అవతరించిన ఆజ్ఞ ఏంటంటే, మీ గృహాలలో చదివి వినిపించబడుతున్న దైవ ఆజ్ఞలను, వివేకంతో కూడిన వచనాలను కంఠస్థం చేస్తూ ఉండండి అనే ఆజ్ఞ వెలువడింది. దీనిని శిరస వహించడం కోసం మన ప్రవక్త గారు తహజ్జుద్ నమాజ్ చదివేటప్పుడు ఖురాన్లోని పెద్ద సూరాలను ఆయన ఎంతో ఏకాగ్రతగా నింపాదితో చదువుతూ ఉండేవారు. హజరత్ ఆయిషా గారు కూడా ప్రవక్త గారి వెనకాలే ఉండి నమాజ్ చదువుతూ ఉండేవారు. ఖురాన్ యొక్క అవతరణ అనేది హజరత్ ఆయిషా గారు పక్కన ఉండగా మాత్రమే జరిగింది. మరో భార్య ప్రక్కన ఉండగా ఎప్పుడు ఖురాన్ యొక్క ఆయత్ అవతరణ జరగలేదు. ఆయత్లోని మొదటి శబ్దం అనేది ఆమెకే వినపడేది.
బకరా సూరా నిసా అవతరించినప్పుడు నేను ప్రవక్త గారి దగ్గరే ఉన్నాను అని ఆమె చెప్పడం జరిగింది. అందుకనే ఖురాన్ యొక్క పఠన సరళి, దాని యొక్క సారాంశం తదితర అంశాలపై హజరత్ ఆయిషా గారికి పూర్తి అవగాహన అనేది కలిగింది. ధర్మశాస్త్రం, దైవశాస్త్రం, విశ్వాసాలు ఇవి మాత్రమే కాకుండా ప్రవక్త గారి జీవితం కూడా ఆమె కళ్ళెదుటి విషయాలే. వాటి కోసం అనేది ఏమైనా చెప్పాలంటే ఆమె ఖురాన్నే అన్వేషించేవారు. ఏ ధర్మ సందేహం ఎదురైనా కూడా ఆమె ఖురాన్నే అన్వేషించడం అనేది, ఖురాన్లోనే అన్వేషించడం జరుగుతూ ఉండేది. అయితే కొందరు వ్యక్తులు వచ్చేసి ప్రవక్త గారి యొక్క నైతికత, నడవడిక గురించి తెలపండి అని అడగగా, ఏంటి మీరు ఖురాన్ చదవలేదా? ప్రవక్త గారి యొక్క నడవడిక విధానం అంతా ఖురాన్లోనే ఉంది కదా అని ఆమె చెప్పారు. అయితే ప్రవక్త గారి యొక్క ఆరాధన పద్ధతి ఏంటి అని వారు ప్రశ్నించగా, సూరా ముజమ్మిల్లో ప్రవక్త గారి యొక్క ఆరాధన పద్ధతి అనేది ఉంది అని ఆమె చెప్పటం జరిగింది. ఈ విధంగా ఖురాన్ అనేది సహబాలతో హజరత్ అబూబకర్ సిద్దిక్ గారి చేత, అబూ యూనుస్ గారి చేత ఖురాన్ అనేది పుస్తక రూపం అనేది దాల్చడం జరిగింది. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.